V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు తప్ప ఏమీ లేదు. నాయకులు కార్యకర్తల ఉసిరి తగిలి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి. గోదావరి కని 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ బాయిబాట. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధం. స్వీకరణ కార్యాలయంలోనికి 5గురికి మించి రాకూడదు. కలెక్టర్ హిమాంశు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల పర్వం. అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి. కేటీఆర్ ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు తప్ప ఏమీ మిగలలేదని కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి అన్నారు. సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామ అభివృద్ధి చేశానని, ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం నా సొంత ఇంటి స్థలం ఎకరం ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు 260 కోట్లు బతుకమ్మ చీరల డబ్బులు రావాల్సి ఉందని, ఈ పాపం కేసీఆర్ కేటీఆర్లకు తగులుతుందని ఆయన అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మిరిశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు రెడ్డి నాయక్, కుడిక్యాల రవికుమార్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఇక్కడ దొరుకుతుంది కదా. 15 కోట్ల రూపాయలు ఇచ్చింది నా దగ్గర పెట్టింది. అన్న ఈ పని చేసుకో, మీ రావణతోని నువ్వు బాగుపడతావు, నీ లైఫ్ బాగుపడతావు, 15 కోట్లు వస్తాయి అంటే రావణ ఇనిషియల్ వేయాలి. జస్ట్ ఇనిషియల్ అయితే 15 కోట్లు నాకు వస్తాయి. నాకు అప్పులో మీద తిరిగి ఇవన్నీ ఎఫెక్ట్ అయినా పోతుంది అని చెప్పేసి అన్నకి ఇది పరిస్థితి. ఒకటే సంతకం అన్న నువ్వు పెడితే ఇది లీగల్గా నువ్వు చేసేది. నేను రాకుండా ఇంకోటి కూడా వస్తాడు, నా సొంత వచ్చి చేసుకుపోతాడు. అన్న దీని మీద ఒక సంతకం పెట్టాను, 15 కోట్లు వస్తాయంటే ఇంకన్నా రేపురా ఎల్లుండిరా ఎన్ని సభలని షాద్నగర్ పోయినా, మా మమతాని ఇద్దరు షాద్నగర్ పోయినాం, కామారెడ్డి పోయినాం, నిర్మల్ పోయినాం, ఎన్ని రకాలకు పోయి అన్నకి ఇది పరిస్థితి. వాళ్ళు లెటర్ పెట్టుకొని పోతే రేపు ఎల్లుండి అనుకుంటే 5 నెలలు గడిపి దాంట్లో కూడా అన్న ఇంకన్నా అయితే 4 సార్లు ముందు నాకు అనుమానం వచ్చింది. ఇంకా 15 కోట్లు పెడితే నేను ఈడ బాగుపడతా అనుకుంటున్నామో అని అన్న ఒక మాటనే. 15 కోట్లు నాకు కాదు, 5 కోట్లు నాకు సరిపోతాయి. ఇప్పుడున్న ప్యాకెట్ మనీ లెక్క నాకు ఇబ్బందులు పోతాయి. 10 కోట్లు నువ్వు ఎవరికి మంటలకు ఇస్తా, నువ్వే తీసుకో. సిరిసిల్లలో ఎవరు చనిపోయినా ఏ కార్యకర్త కావచ్చు, ఎవరికైనా 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటావు, ఇవి మంటి ఇస్తా, 10 కోట్లు ఇవి నీయే, 5 కోట్లు చాలన్నా చెప్పిన. అది కూడా చేయలేకపోయినాడు. ఒక్కసారి ఆలోచించు, ఎంత బాధాకరం ఇది. ఆయన చేతిలో పని, ఆయన ఇన్షియల్ వేయాలి. ఆయన నాకంటే తర్వాత ఇంకో 2-3 వేలు ఫైల్ చేసుకున్నారు, బంగారం వల్ల సంపాదించుకున్నారు, ఫైల్ సంపాదించుకున్నారు. ఆ రకం కూడా జరిగింది. ఇక దానికంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటే మనుషులనే ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా కాదు, ఇంత టార్చర్ 10 సంవత్సరాల మామూలు టార్చర్. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల అమలుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గని కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో నాయకులు మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యం
గడ్డం వంశీ ఆశీర్వదించాలని ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకునే తమకు నా పూర్తి విశ్వాసం నన్ను భారీ బెదిరిగా గెలిపించే విధంగా ఈసారి వంశీ గారిని గెలిపిస్తారని మాట ఇస్తారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. పూర్తి విశ్వాసం ఉంది. ఇలా తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి సింగరేణి కాపాడినటువంటి తీరు ఇవాళ పిఎఫ్ ఈఎస్ఐ ఏదొచ్చినా వారి యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం. ప్రతి చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే ₹1,00,00,000 పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికులకు 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు లేదా వాళ్ళ డిమాండ్ను దాని మీద పూర్తి చేయడానికి ఈ కోడ్ కాగానే చేస్తామని ఆ మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. నాకు విశ్వాసం ఉంటే తప్పకుండా భారీ మేరతో గెలిపిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రోజు నుండి అమలాపురం పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు రంగం సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో సహా స్వీకరణ కార్యాలయంలోనికి 5గురికి మించి రాకూడదని, కార్యాలయం లోపలికి వాహనాలను అనుమతించబడవని, నామినేషన్ల పత్రాలను సంబంధించిన అధికారులు పరిశీలించి ధృవీకరిస్తారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ నేపథ్యంలో 18th ఏప్రిల్ మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అమలాపురంలో పార్లమెంట్ సంబంధించిన నేను, తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ROs కూడా వాళ్ళ ఆఫీసెస్లో నామినేషన్ పేపర్ రిసీవ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి నుంచి చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ వచ్చినాయి. సో ఆ సందర్భంగా అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ అంటే 25th వరకు నోటిఫికేషన్ రిసీవ్ చేస్తాము. మధ్యలో ఒక సండే వస్తుంది. సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు నామినేషన్ తీసుకోవడానికి లేదు. 25th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 3 o'clock. సో ఆ 3 PM వరకు ఎవరెవరు నామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మేము 26th రోజున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. విడ్రాల్ వచ్చేసి 29. తర్వాత విడ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసుకొని ఈవీఎం కమిషన్ చేసుకొని మన 13th మే రోజున డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అందరు కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నెంబర్స్లో వచ్చి ఈ 5 yearsలో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి 13th రోజున ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. చాలా మంది ఇక్కడ ఓటు ఉన్నాయి కానీ బయట పని చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు. దయచేసి ఇది 13th విల్ బి అ పబ్లిక్ హాలిడే. అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మీకు ఖచ్చితంగా వాళ్ళు సెలవు ఇవ్వాల్సింది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్, ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీ అందరికీ తెలుసు 4th జూన్ ఉంటుంది. అది కూడా మనం శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చేయూర్ విలేజ్, కాకరేనికోన మండల్లో అది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అది కూడా 4th మనం చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఈ మీడియా సెల్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రాడ్గా చెప్పాలంటే ఆల్ AROs, సో పార్లమెంట్ వచ్చేసి
కలెక్టర్, దీనికి డిఓ, నాకు పీడిఐసిడిఎస్ ఇయ్యారు. తర్వాత ఎవరు అక్కడే అసెంబ్లీకి ఆర్ఓ ఉన్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా పార్లమెంట్కి ఏఆర్ఓ అవుతారు. సేమ్ లైన్స్లో అసెంబ్లీలో ఆర్ఓ వచ్చేసి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్, కొన్ని చోట్ల ఆర్డీఓ ఉన్నారు, కొంతమంది డిఎం సివిల్ సప్లైస్, సిఓజెడ్పీ అట్లాంటి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఆ పద్ధతిలో ఆ మండల్లో ఉన్న తహసీల్దార్ ఆటోమేటిక్గా ఏఆర్ఓ అవుతారు. అది కూడా ఈ వివరాలు మీకు అందరికీ ఇవ్వడం జరిగింది అండి. సో కాన్స్టిట్యున్సీ వాళ్ళ డీటెయిల్స్, ఓటర్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన మీకు ఏం చెప్పాలంటే ఎంసీసీ. సో ఎంసీసీ ఆల్రెడీ 16th మార్చ్ నుంచి అమల్లోకి వచ్చేసింది. కానీ నామినేషన్స్ వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు అందరు అభ్యర్థులు పాటించాలి. ఒకటి, మన కలెక్టరేట్ రెండు వైపు 100 మీటర్స్. విష్ణు ఐఏఎస్ అకాడమీలో అద్భుతమైన ఫలితాలతో 13 ర్యాంకులను సాధించామని అకాడమీ వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ సంస్థలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నిపుణులైన అధ్యాపకులచే నివృత్త చేయడమైనదన్నారు. ఉత్తీర్ణులై విద్యార్థులు నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే భవిష్యత్తులో మరింత రాణిస్తారని అన్నారు. సో ఈరోజు రిలీజ్ అయినటువంటి యూపీఎస్సీ సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 938 మన సాయి అలేఖ్యకి వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే లాస్ట్ టైం దగ్గర దాకా వెళ్ళి మిస్ అయిందన్నమాట. కానీ తన యొక్క మొండితనాన్ని, తన పట్టుదలని వదలకుండా చాలా బ్రహ్మాండంగా హార్డ్ వర్క్ చేసి చాలా మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ అటెంప్ట్ ఇస్తుంది, మంచి ఇంకా బెటర్ 100, ఎందుకంటే షీ డిజర్వ్ బిలో 100 ర్యాంక్. సో దానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడైతే మేము ఈ విజయాన్ని మేము చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం. అలేఖ్య, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రమ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. వాళ్ళ తల్లిదండ్రులు, మదర్ వాళ్ళ యొక్క ఆశీస్సులు తన మీద, సాయి పల్లవి మన సాయి అలేఖ్య మీద ఉంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా మా సార్ రియాజ్ సార్ అయినటువంటి తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్, మొత్తం తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టో మెంబర్ మన రియాజ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ విజయం ఎలా వచ్చిందో మనం అలేఖ్య మాటల్లోనే విందాం. నా పేరు రావుడి, కోనకల్ మండలం, గోవిందపురం విలేజ్. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు మధిర టౌన్లో చేస్తున్నారు. సివిల్స్ వైపు అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు. వాళ్ళు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించేవాళ్ళు. నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ 7th 8th స్టాండర్డ్ నుంచి ఉందండి. దానికోసమే నేను ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత BA చేశాను. తర్వాత MA రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హిందూ యూనివర్సిటీలో. అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను. దానిలో పార్ట్గానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి. అది నక్సల్ ఏరియా, బస్తర్ ఆ ఏరియాలో. ఆ తర్వాత 2019 నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇది 5th అటెంప్ట్. ఫస్ట్ 3 అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను. అప్పుడు మెయిన్స్ ఒక 30-35 మార్క్స్తో పోయింది. ఈ ఇయర్ 3 క్లియర్ అయ్యాయి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అయితే నేను 3 years ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం. అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు. నేను అందరితో పాటుగానే రాశాను. అంటే మెయిన్స్ నాకు అప్పుడు ఇంకా మెయిన్స్ రాలేదు, సారీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను. అయినా సరే నేను రాశాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది. అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను. సార్ ఇలా అయింది అని. సార్ ఏం కాదమ్మా, నీకు సార్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆయన క్యాడర్ తో సహా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని 4 రోజులు గడవక ముందే అదే పార్టీకి చెందిన సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి దంపతులు అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ నష్టం వాటిల్లింది. ఈ చేరికల కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో 5వ సేవ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శోభయాత్ర ప్రారంభించారు. నలుమూలల బస్తీల నుండి వేలాది మంది భక్తులు, యువకులు కాషాయం జెండా చేత పట్టుకొని జై శ్రీరామ్ నినాదాలు, నృత్యాలు చేస్తూ శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. శోభయాత్ర కదలికలను పరిశీలిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ కోడుమూరు పట్టణంలో సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగే సమావేశానికి వెళ్తూ కోడుమూరు పట్టణంలోని స్థానిక కోట్ల సర్కిల్లో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు కారుకు అడ్డు నిలవడంతో ఆయన కారు దిగి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ అభిమాన నటుడిని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం శ్రీరాముల వారి తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హనుమంతుడు భగవత్ భక్తుల్లో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ఠుడిగా, నవవ్యాకరణ పండితుడిగా, లంబాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేటీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు తప్ప ఏమీ లేదు. నాయకులు కార్యకర్తల ఉసిరి తగిలి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి. గోదావరి ఖని 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ బాయిబాట. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధం. స్వీకరణ కార్యాలయంలోనికి 5గురికి మించి రాకూడదు. కలెక్టర్ హిమాంశు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల పర్వం. అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.